హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు డిఎస్సి రిజల్ట్స్ వచ్చింది కదా, తెలంగాణ డిఎస్సి. సో మీ ర్యాంక్స్ ఎంత వచ్చాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఖచ్చితంగా జాబ్ కన్ఫర్మ్ అయ్యింది వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అలాగే ఎవరైతే దగ్గరికి వచ్చి మిస్ అవుతుందేమో అని భయపడుతున్నారో వాళ్ళందరూ అస్సలు భయపడకండి, అధైర్యపడకండి. ఖచ్చితంగా మీ 100% మీరు ఇచ్చారు కాబట్టి ఆ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. సో మీకు అంత మంచి జరగాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చి మాకు జాబ్ రాదేమో అని బాధపడుతున్నారో, సో వాళ్ళందరూ అస్సలు బాధపడకండి. ఎందుకు అంటే మీకు కూడా దేవుడు ఆల్వేస్ తోడుగా ఉంటాడు. సో మనకి లైఫ్లో ఏమున్నా లేకపోయినా పేషెన్స్ ఉండాలి. ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది, ఈరోజు కాకపోతే మనం రేపైనా సాధిస్తాము అనే తపన, కృషి అండ్ అలాగే మీకు పేషెన్స్, ఆ యొక్క నెమ్మది ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉంటే మనం లైఫ్లో ఏదైనా కూడా సాధించగలం. లేదా కంగారు పడిపోయి బాధపడిపోయి ఏదైనా చేసుకుందామా అనే పిచ్చి ఆలోచనలు వస్తే, అసలు మనమే లేకపోతే, మనమే ఏదైనా అయిపోతే, సో నెక్స్ట్ ఎవరు సాధిస్తారు మనం సాధించాల్సినవన్నీ? సో ఎవరు కూడా అధైర్యపడకండి. సో ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో పేషెన్స్ ఉండాలి. ఈరోజు మనది కాకపోవచ్చు, కానీ రేపు ఖచ్చితంగా మనదే అవుతుంది. ఎందుకంటే ఈరోజు అనేది మనం ఎంత కష్టపడినా కూడా ఎందుకు రాలేదు అనే దాని గురించి ఆలోచింపజేస్తుంది. సో మన లైఫ్లో ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి మెట్టు అనేది ప్రతి ఒక్కరు చెప్పేదే. అండ్ మీకండ్ మేడం గారు మీరు ఈజీగా చెప్తారు, సో మేము అనుభవిస్తున్నాం కదా అంటే, నేను కూడా మీ స్టేజ్ని దాటుకునే కదా వచ్చాను. సో నేను కష్టం అనేది దాని మీద పడలేదు కాబట్టి నాకు గవర్నమెంట్ జాబ్ మీద ఆలోచన లేదు. బట్ నాకు టీచింగ్ ఇష్టం, చేస్తున్నాను, కొన్ని లక్షల మందికి చేస్తున్నాను. సో ఇది సక్సెస్ కాదంటారా నా లైఫ్లో? సో మనం ఏదైనా చేయాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్ ఒకటే కాదండి. మనకి ఏదైనా నచ్చితే దాంట్లో తప్పకుండా పేషెన్స్ ఉండి మనం శ్రమ పడితే, కష్టపడితే ఏదైనా కూడా డెఫినెట్లీ సాధిస్తాం. సో ఈరోజు మనది కాకపోవచ్చు. ఈవెన్ ఒక విషయం చెప్పనా, 100 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, 1000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం మార్క్స్ 4 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ ఉంటాయి డిఫరెన్స్. అలాగే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 100 ర్యాంక్ లేదా 150 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జస్ట్ 1 మార్క్ అండి. జస్ట్ 1 మార్క్ లేదా పాయింట్స్లో మార్క్స్ పోతూ ఉంటాయి. అంటే ఇంకా మీరు కష్టపడలేదని అనుకుంటున్నారా? ఎవరైతే జాబ్ వచ్చిందో వాళ్ళు మీకంటే ఎక్కువ కష్టపడ్డారు అనుకుంటున్నారా? లేదండి, మీరు కూడా 100% ఇచ్చారు. వాళ్ళు ఎంతైతే జాబ్ వచ్చిన వాళ్ళు ఎంతైతే కష్టపడ్డారో మీరు కూడా అంతకి డబలే కష్టపడ్డారు. బట్ దగ్గరకు వచ్చి మిస్ అయింది అంటే దాని అర్థం మేబీ ఈసారి మీకు లక్ లేదు. సో నెక్స్ట్ టైం ఇంకా మరి కొత్తగా ప్లాన్ చేసుకొని చదవాలి అని దాని అర్థం. సో లైఫ్లో ఎప్పుడైనా సరే పేషెన్స్ అనేది ఉంటే ఖచ్చితంగా మనం దేన్నైనా సాధిస్తాం. ఇది కాకపోవచ్చు, కానీ లైఫ్లో చాలా సోర్సెస్ ఉన్నాయి మనం చేయాలి అనుకుంటే. మీ టాలెంట్ ఎందులో ఉందో అది చేయండి. లేదా అనుకుంటే నెక్స్ట్ డిఎస్సి మనకి 3 monthsలో టెట్ వేస్తాను అంటున్నాడు కొత్తగా, అలాగే డిఎస్సి మళ్ళీ వేస్తాను అంటున్నాడు. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు దాంట్లో. అండ్ అలాగే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ర్యాంక్, మీ డిస్ట్రిక్ట్, అలాగే మీ మార్క్స్, మీ పేరు వీలైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరెవరికి ఎంతెంత ర్యాంక్ వచ్చింది, ఏ డిస్ట్రిక్ట్లో వచ్చింది అనేది మీరు కామెంట్ చేస్తే మరికొంతమంది మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటారు. సో అలా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. అండ్ ఎవరు కూడా కంగారు పడకుండా చాలామంది ధైర్యంగా కూడా ఉంటారు. సో వీలైతే మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో సారీ, దేవుడి తరపున అండ్ అందరి తరపున ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చి బాధపడుతున్నారో వాళ్ళందరికీ నా తరపున కూడా సో సారీ అండి. బట్ ఇది అధైర్యపడే టైం కాదు, అర్థం చేసుకోండి. అర్థమైందా? సో మీరు ఎంత కష్టపడ్డారనేది అది నాకు మాత్రమే తెలుస్తుంది. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఎవరైతే జాబ్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది వాళ్ళకి కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే నెక్స్ట్ టైం కోసం చేస్తున్నారో వాళ్ళకి ఆల్ ద బెస్ట్. లేదు మేము ఇంకొక దాంట్లో అయినా సక్సెస్ అవుతాము అంటే వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మీకు ఇంకా ఎటువంటి హెల్ప్ కావాలన్నా, నా నుండి ఎటువంటి మోటివేషనల్ లేదా సపోర్ట్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తాను. మనీ మాత్రం అడగండి, ఎందుకంటే అందరం పేదవాళ్ళమే. మనీతో చేయలేనివి చాలా ఉంటాయండి. సో ఇప్పటి రోజుల్లో నాకు తెలిసి మనీ కంటే ఒక మనిషి, మనకంటూ ఒక మనిషి ఉంటే చాలు అని చాలామంది అనుకుంటాము కొన్ని సిచ్యువేషన్స్లో. సో అలా మాత్రం ఖచ్చితంగా నేను తోడుంటాను.
సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో ఎవరు కూడా అధైర్యపడొద్దు. సో ఒక టీచర్గా, మీకు క్లాసెస్ చెప్పే అమ్మగా మీకంటే ఎక్కువ నేనే బాధపడతాను కదా మీరు బాధపడితే. సో అస్సలు నేను చూడలేను. సో మీ అందరికీ సపోర్టివ్గా ఖచ్చితంగా నేను ఉంటాను. సో వీలైతే మీరు కామెంట్ చేయండి మీ ర్యాంక్ని, మీ పేరుని అండ్ మీ డిస్ట్రిక్ట్ని, ఇదంతా కూడాను. సో మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, ఫ్రీగా చేస్తూ ఉంటున్నాను కదా. సో నెక్స్ట్ మనకి టెట్కి, డిఎస్సికి కొత్తగా క్లాసెస్ సరికొత్తగా స్టార్ట్ చేస్తాను. సో డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. ఇంకా ఏమైనా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అర్థమైందా? సో ఆల్ ద బెస్ట్ గైస్.